ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పేపర్ ట్రేడింగ్ చేయడం ఎలా అనేది చూపించబోతున్నాను. ఇది చాలామందికి తెలుసు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియో స్కిప్ చేసేయండి. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తున్నట్లయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ పేపర్ ట్రేడింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏది ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా మనం రియల్ మనీతో ట్రేడింగ్ చేసినట్లయితే మన మనీ అనేది పోద్ది. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా బిగినర్స్ ఎవరైనా వచ్చినట్లయితే ముందుగా పేపర్ ట్రేడింగ్ ద్వారా బాగా ప్రాక్టీస్ చేసి బాగా గ్రిప్ వచ్చిన తర్వాత మనం రియల్ మనీతో ట్రేడింగ్ చేసినట్లయితే బాగుంటుంది. యూట్యూబ్లో చాలా వీడియో చూస్తారు. ఎవరో ఏదో స్ట్రాటజీ చెప్తున్నట్లయితే అది పనిచేస్తుందా లేదా అనేది మనం రీల్ మనీతో చేసామనుకోండి, మన డబ్బులు అనేవి పోతాయి. అలా కాకుండా ఆ స్ట్రాటజీ పనిచేస్తుందా లేదా అనేది పేపర్ ట్రేడింగ్ ద్వారా డమ్మీ అమౌంట్తో చేసినట్లయితే అది పనిచేస్తుందా లేదా మనకు తెలుస్తుంది. పనిచేసినట్లయితే మనం దాని రియల్ మనీతో మనం ట్రేడింగ్ అనేది చేయొచ్చు. మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా బిగినర్స్ ఉన్నట్లయితే ట్రేడింగ్ చేద్దాము అనుకున్నట్లయితే ముందుగా మీరు పేపర్ ట్రేడింగ్ అనేది కంపల్సరీగా చేయండి. మీకు బాగుంటుంది రిజల్ట్ అనేది, మీ డబ్బులు పోకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలని చూపిస్తాను. దీన్ని మొబైల్లో చేయొచ్చు, కంప్యూటర్లో కూడా చేయొచ్చు. రెండింట్లో సేమ్ ఒకేలా ఉంటుంది. చూపిస్తాను చూడండి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ట్రేడింగ్ వ్యూ అనేసి ఇవ్వండి. చూడండి, tradingview.com అనేసి వస్తుంది. అలాగా ట్రేడింగ్ వ్యూ అని ఇచ్చినట్లయితే ఇక్కడ tradingview.com అనేసి ఇలా ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేసి కనిపిస్తుంది కదా, దీని పక్కన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ అనేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ గూగుల్ అనేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఎన్ని ఈమెయిల్స్ అయితే వాడతారో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీకు నచ్చిన దాంతో సైన్ ఇన్ అవ్వచ్చు. లేదంటే వేరే ఈమెయిల్ ద్వారా అవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ యూజ్ అనదర్ అకౌంట్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి వేరే ఈమెయిల్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వచ్చు. నేనైతే ఇందులో ఒక దాంతో సైన్ ఇన్ అవుతాను. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీకు మీ పాస్వర్డ్ ఏదైతే అది ఎంటర్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైతే కావాలో స్టాక్ కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏది కావాలన్నా ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి సెర్చ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి స్టాక్స్, ఫండ్స్, ఫ్యూచర్స్, ఫారెక్స్, క్రిప్టో, ఇండెక్సెస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. మీకు స్టాక్స్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ చూసారా. లేదంటే ఆల్లో పెట్టేసి మీకు ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఏమైనా వచ్చేస్తాయి. ప్రజెంట్ ఈరోజు సండే, ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు మీకు చూపించాలంటే మార్కెట్ రన్నింగ్లో ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు క్రిప్టో అయితే 24 అవర్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రిప్టో కాయిన్ ఒకటి తీసుకుందాం. ఎథేరియం తీసుకుంటాను. చూడండి, ఎథేరియం చార్ట్ ఓపెన్ చేసి క్రిప్టో సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఎథేరియం పెడతాను. HUSD ఎథేరియం సెలెక్ట్ చేస్తున్నాను. ఇది మార్కెట్ రన్నింగ్లో ఉంటుంది అనమాట, ఇప్పుడు 24 అవర్స్. ఇప్పుడు మీకు చూపించడం కోసం చూడండి, ఇక్కడ చూసారా మార్కెట్ ఓపెన్ అని చూపిస్తుంది. అంటే మీకు బై సెల్ ఎలా చేయాలని చూపించడం కోసం లైవ్లో అయితే బాగుంటుందని ఇది సెలెక్ట్ చేశాను. ఈ విధంగా మీకు నచ్చిన చార్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, లేదంటే స్టాక్స్ కానీ మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కిందన చూడండి ఇక్కడ లైన్ ఉంది కదా, ఇక్కడ చూడండి కిందన ట్రేడింగ్ ప్యానల్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయాలి. కొద్దిగా పైకి పట్టుకొని లాగినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ట్రేడింగ్ ప్యానల్ అనేది. స్టాక్ స్కానరు, పైన ఎడిటర్, స్ట్రాటజీ టెస్టర్, తర్వాత ట్రేడింగ్ ప్యానల్ అనేసి ఇలా ఉంటుంది. ఈ ట్రేడింగ్ ప్యానల్ అనేది దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇలా పైకి లాగాలి. చూడండి సెలెక్ట్ చేశాను. ఇలా క్లిక్ చేసినట్లయితే కింద ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి పేపర్ ట్రేడింగ్ అనేది కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి కనెక్ట్ అని అడుగుతుంది. కనెక్ట్ అనేది దీని మీద క్లిక్ చేయాలి. చూడండి కనెక్ట్ అయిపోయింది. దీని మీద పేపర్ ట్రేడింగ్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇలా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బై సెల్ చేయొచ్చు. డైరెక్ట్ ఇక్కడ చూడండి బటన్స్ ఉన్నాయి చూసారా, బై సెల్ బటన్స్. దీని మీద క్లిక్ చేసి మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేసారు అనుకోండి, మనకి ఇలా అడుగుతుంది. ఇక్కడ మీకు అమౌంట్ చూపించడం మర్చిపోయాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి 1 lakh డాలర్స్ అనేవి మనకి ఇస్తారనమాట, అకౌంట్లో ఉంటాయి అనమాట. అంటే ఇది డమ్మీ అమౌంట్.
డమ్మీ డమ్మీ మనీ అనమాట. మీరు మామూలుగా రియల్ మనీ లాగే దీన్ని వాడుకోవచ్చు మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు. 1 lakh ఉంటుంది చూసుకోండి. దీన్ని మనం ఇది ఇక్కడ ఫ్రీగా వచ్చాక అని చెప్పేసి మీరు నెక్స్ట్ వచ్చినట్టు వాడకండి. మీరు రియల్ మనీతో మీరు ఎలాగైతే చేస్తారో సేమ్ అదే రూల్స్, అవే స్ట్రాటజీస్, అవే స్టాప్ లాస్ అన్నీ జాగ్రత్తగా రూల్స్ ప్రకారం చేయండి. చేస్తే మీకు రియల్ మనీతో చేసేటప్పుడు కూడా మీకు అది బాగా ఉపయోగపడతాయి. చూసుకోండి, ఇక్కడ $1 lakh ఇస్తారు. చూసుకొని ట్రేడ్ అని చేయండి. ఇప్పుడు బై బటన్ మీద క్లిక్ చేసి చేయొచ్చు, లేదంటే ఇక్కడ సెల్ బటన్ మీద క్లిక్ చేసి సెల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇక్కడే ప్లేస్ చేయొచ్చు. చూడండి, మరి ఇప్పుడు లేదు 3175 నడుస్తుంది కదా, ఇక్కడికి వచ్చేలాగా. లేదంటే ఇక్కడ కానీ ప్లస్ సింబల్ కనిపిస్తుంది సార్ కజర్ పక్కన, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ బయ్యా సెల్ అని అడుగుతుంది. బై అంటే బై, దీని మీద క్లిక్ చేసిన బై అయిపోతుంది. చూడండి, దీని మీద క్లిక్ చేసాను అనుకోండి, మళ్ళీ మనకి ఇలాగ అడుగుతుంది అనమాట. లేదంటే డైరెక్ట్ ఇక్కడైనా సరే దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్, ఇవన్నీ కూడా సేమ్ మనకి ట్రేడింగ్ అకౌంట్లో అలాగే ఉంటాయి, అదే విధంగా ఉంటాయి. ట్రేడింగ్ యాప్లో ఉంటాయి కదా, అలాగే ఉంటాయి. ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇస్తున్నాను. ఇక్కడ ఎక్కువ వాడేకండి, అంటే ఫ్రీగా వచ్చాయి కదా అని చెప్పేసి మనకి అదే అలవాటు అయిపోద్ది మీరు రియల్ మనీతో చేసేటప్పుడు కూడా. ఇక్కడ మనం ఆపర్చునిటీ బై సైడ్ ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ పైకి వెళ్తుంది కదా, బై చేస్తున్నాను. 100 క్వాంటిటీస్ పెట్టాను, 100 యూనిట్స్. ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే ఇచ్చేసి బై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. చూసారా, చూడండి ఇక్కడ కింద మనకి ప్రాఫిట్ లాస్ ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, చూపిస్తుంది చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ లాస్ చూపిస్తుంది చూసారా. తర్వాత ఈ కింద చూడండి, ఆర్డర్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కూడా మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి, ఎథేరియం బై చేసినట్టు, మార్కెట్ ఆర్డర్, మార్కెట్ క్వాంటిటీ, తర్వాత ప్రైస్, ఫిల్ ప్రైస్, స్టేటస్ ఫిల్డ్ అని చూపిస్తుంది చూసారా. తర్వాత హిస్టరీ, అకౌంట్ హిస్టరీ, ట్రేడింగ్ జర్నల్, ఇవన్నీ కూడా మనకి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు, ఇక్కడ ప్రాఫిట్ చూసారా, 222 ప్రాఫిట్ వచ్చింది చూసారా. ఈ విధంగా మనం ఏదైనా స్ట్రాటజీ ఎక్కడైనా చూసారనుకోండి, ఏదైనా వీడియోలో ఎవరైనా చెప్పారనుకోండి యూట్యూబ్లో, అది పనిచేస్తుందా లేదనేసి ఇక్కడ మన రియల్ మనీ లాగే దీన్ని ఇక్కడ యూజ్ చేసి మనం టెస్ట్ చేయాలి. మీకు బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన బాగా పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు మీరు రియల్ మనీతోనే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. మళ్ళీ దీన్ని మనం అమ్మేయాలనుకోండి, ఇక్కడ ఇంటూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి క్లోజ్ పొజిషన్ అంటే చూడండి, క్లోజ్ చేస్తున్నాను. చూసారా, క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా మనం బై సెల్ చేయొచ్చు. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసి మనం బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత బాగా గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ట్రేడింగ్లోకి వెళ్ళాలి, రియల్ మనీతో వెళ్ళాలి. ఈ రూల్స్ మాత్రం సేమ్ ఫాలో అవ్వండి. మీరు ఇక్కడ డమ్మీ అమౌంట్ కదా, మరి రియల్ మనీ కాదు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కొనేయకండి, కొనేయడం అమ్మిడి చేయకండి. ఎందుకంటే మీకు అదే అలవాటు అయిపోద్ది, తర్వాత కూడా ఇంత చేసిన వేస్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీకు కంప్యూటర్లో అలా చేయాలని చూపించాను కదా, మొబైల్లో కూడా అలా చేయాలని చూపిస్తాను. సేమ్ ప్రాసెసే, కాకపోతే అది యాప్ ఏంటనే చూపించాలి కాబట్టి చూపిస్తాను. దానికోసం ఏం చేయాలంటే మొబైల్ ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, మీ మొబైల్ ఓపెన్ చేసి ఇక్కడ మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. చూడండి, ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రేడింగ్ వ్యూ అనేసి ఇవ్వండి. ట్రేడింగ్ వ్యూ చూడండి, ట్రేడింగ్ వ్యూ అని ఇచ్చినట్లయితే ట్రేడింగ్ వ్యూ చూడండి, ట్రేడింగ్ వ్యూ అని ఇచ్చినట్లయితే చూడండి, ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ట్రేడింగ్ వ్యూ ట్రాక్ ఆల్ అనేసి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్లోడ్స్ 10 మిలియన్ డౌన్లోడ్స్ ఉంటాయి, చూసుకోండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. చూడండి, ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్, సేమ్ ఫస్ట్ మనం ఎలాగ సైన్ ఇన్ అయ్యామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. కంటిన్యూ విత్ గూగుల్, దీని మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనకి సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. మనం ఇంత అయ్యాం కదా, సేమ్ అదేవిధంగా మీకు నచ్చిన ఈమెయిల్తో మీరు సైన్ ఇన్ అవ్వండి. తర్వాత పర్మిషన్స్ అలౌ చేయమని అడుగుతుంది, అలౌ చేసిండి. అలౌ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ వాచ్ లిస్ట్, ఇది చార్ట్, ఇది ఎక్స్ప్లోర్, ఐడియాస్, మెనూ, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఇక్కడ చెప్పిన టైం వేస్ట్.
మీరు మామూలుగా మీరు ట్రేడింగ్ యాప్ వాడుతుంటారు కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. ఆల్రెడీ చూపించాను కదా బై సెల్ ఎలా చేయాలనేది, సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కనెక్ట్ ఎలా చేయాలని చూపిస్తాను, పేపర్ ట్రేడింగ్ కనెక్ట్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. ఇంకోసం మీరు ఏం చేయాలంటే ఇగో చార్ట్లోకి రండి. ఇక్కడ చార్ట్ ఆప్షన్ ఉంది కదా, వాచ్ లిస్ట్ పక్కన చార్ట్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ బై సెల్ కనిపిస్తున్నాయి కదా, ఏదో ఒక దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసారా పేపర్ ట్రేడింగ్ అనేసి ఆప్షన్ కనిపించింది చూసారా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ కనెక్ట్ అనేసి అడుగుతుంది, కనెక్ట్ అనేది దీని మీద క్లిక్ చేయాలి. చూడండి పేపర్ ట్రేడింగ్ అనేది కనెక్ట్ అయిపోయింది చూసారా, సేమ్ ఇదే విధంగా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సేమ్ మీరు ఇప్పుడు నేను ఎలాగే చూపించిన బై సెల్ అదే విధంగా చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.